So welcome to the class all of you. Today is, I think it is day 21st, day 21. We have learned simple future, future continuous. Now today we are going to learn future perfect. Simple future అంటే ఏంటి యాక్చువల్గా? సింపుల్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ అంటేనే రాబోయే కాలంలో జరిగే పని అన్ని ఊహించుకోవడమే. ప్లాన్ అవుతుంది కదా, మనం ప్లాన్ చేసుకుంటాం కానీ పని మాత్రం జరగబోయేది కదా, జరిగింది కాదు, ఇప్పుడు జరుగుతున్నది కాదు, జరగబోయేది. ఫ్యూచర్ అంటేనే జరగబోయేది, జరుగుతుండవచ్చు, అవుతుండవచ్చు, అవుతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ అంటే కంపల్సరీ అవుతుంది, మనం నిశ్చయం కంపల్సరీ అయిపోతుంది అని మనం అనుకోవడం. ఆ టైం వచ్చేసరికి అవుతుందో కాదో తర్వాత సంగతి. ఓకే, సింపుల్ ఫ్యూచర్ అంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ లేదా షాల్ ప్లస్ V1. సబ్జెక్ట్ ప్లస్ విల్ లేదా షాల్ ప్లస్ V1 ఈజ్ సింపుల్ ఫ్యూచర్. ఫ్యూచర్ కంటిన్యూషన్లో సబ్జెక్ట్ ప్లస్ విల్ లేదా షాల్ ప్లస్ బి ప్లస్ ఇంగ్ ఫార్మ్, బి ప్లస్ ఇంగ్ ఫార్మ్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ విల్ లేదా షాల్, విల్ బి లేదా షాల్ బి ప్లస్ వర్బ్ ఇంగ్ ఫార్మ్ V4. దట్ మీన్స్ విల్ బి షాల్ బి ప్లస్ వర్బ్ 4. వర్బ్ 4 అంటే వర్బ్ ఇంగ్ ఫార్మే కదా. ఓకేనా, ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే ఫ్యూచర్లో పర్ఫెక్ట్గా జరుగుతుందని ఊహించుకోవడం మాత్రమే. ఓకే, ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ ఆర్ బై మార్చ్ 22 మనం ఫిబ్రవరిలో ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ చేస్తాం. ఇమాజిన్ మార్చ్లో కావచ్చు, ఏప్రిల్లో కూడా కావచ్చు, కానీ మనం ఏమనుకుందామంటే మార్చ్ లాస్ట్ వీక్ వరకు. అవునా, బై మార్చ్ లాస్ట్ వీక్, బై మార్చ్ లాస్ట్ వీక్ we will have finished or we will have completed our English grammar. We will have completed our English grammar by March last week. Okay, or in the next month or by April 1st week. Okay, your child will have completed his notes. Your child will have completed his notes. Your child will have V3, shall have V3. ఇక్కడ సబ్జెక్ట్ ఏది ఉన్నా, సబ్జెక్ట్ ప్లేస్లో ఐ ఉన్నా, యు ఉన్నా, వి ఉన్నా, దే ఉన్నా, హీ, షీ, ఇట్, సింగులర్ ప్లూరల్ సబ్జెక్ట్ ఏది ఉన్నా సరే, ఓకేనా, ఏది ఉన్నా కూడా విల్ లేదా షాల్ అయితే ఎక్కువ ఉపయోగించుకోరు. మనము మోడర్న్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో విల్లే యూజ్ చేస్తాం. దీంతో పాటు హ్యావ్నే వస్తుంది, హ్యాజ్ రాదు. థర్డ్ పర్సన్ సింగులర్, సాధారణంగా థర్డ్ పర్సన్ సింగులర్కి పర్ఫెక్ట్ మనకు హ్యావ్. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్కి హ్యాజ్, మిగతా వన్నిటికి హ్యావ్ వచ్చింది. కానీ here in this future perfect only this is used. Okay, subject plus will have plus will. Okay, this is the structure. Okay, future లో పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయ్యేదే, ఊహించింది ప్లాన్ అయ్యేదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అన్నట్టు. ఓకేనా, సో as I told you, ఫ్యూచర్ పర్ఫెక్ట్ మీన్స్ ఫ్యూచర్లో రాబోయే కాలంలో పర్ఫెక్ట్గా ఒక పని జరుగుతుంది అని ఊహించుకోవడం. అంటే ఒక పని కాకముందు ఇంకొక పని అవ్వడం. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కూడా సింపుల్ ఫ్యూచర్, ఒక ఫ్యూచర్ పర్ఫెక్ట్. అవునా, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటేనేమో సబ్జెక్ట్ ప్లస్ విల్ లేదా షాల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఓకేనా, సబ్జెక్ట్ సబ్జెక్ట్ విల్ హ్యావ్ లేదా షాల్ హ్యావ్ ప్లస్ ఇది V3. ఓకేనా, ప్లస్ బై ద నెక్స్ట్ మంత్ రాబోయే రిమైనింగ్ సెంటెన్స్. సో ఇది ఇట్ ఈస్ యూస్ టు ఎక్స్ప్రెస్ an యాక్షన్ or it is used to say about the action. What action? That will already have happened, at some time in future. అంటే ఒక ఫ్యూచర్లో ఆల్రెడీ అయిపోతుంది అనుకోవడం మాత్రమే. ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ హ్యాపెండ్ అంటే అయిపోయింది అనుకోకండి, పాస్టే అయిపోయింది కదా, పాస్టే
టైం లైన్ నేను చెప్పాలంటే ఇది పాస్ట్, ఇది ఇప్పుడు మనం ప్రెజెంట్లో ఉన్నాం, మనం ఇప్పుడు ప్రెజెంట్లో ఉన్నాం, ఇదేమో పాస్ట్, ఇది రాబోయే కాలంలో, ఇది ఫ్యూచర్. ఫస్ట్ సెంటెన్స్ ఏముంది? ద రోజ్ ప్లాంట్స్ విల్ హ్యావ్ గ్రోన్ వెల్ బై ద నెక్స్ట్ మంత్ ఆర్ నెక్స్ట్ ఏప్రిల్ వాట్ ఇట్ మే బి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఇది ప్రజెంట్లో మనం ఇక్కడ ఉన్నాం, అవునా? ఇదేంటి మార్చ్ మిడ్లో ఉన్నాం. లాస్ట్ ఫిబ్రవరి 22 ఒక రోజ్ ప్లాంట్ పెట్టాను, నిజంగా కూడా పెట్టాను. ఫిబ్రవరిలో లాస్ట్ వీక్లో ఒక రోజ్ ప్లాంట్ పెట్టాను. ప్రస్తుతం మనం ఇక్కడ దాకున్నాము, ఇంకా చక్కగా అది సెటిల్ కాలేదు ఆ ప్లేస్లో. నేనేమనుకుంటున్నా బై నెక్స్ట్ మంత్, ఈ ప్రజెంట్లో మనం ఉన్నాం, అవునా? ఇంకా ఫ్యూచర్లో అనుకుంటున్నాం, అవునా? ఇది ఇక్కడ నుంచి ఇక్కడ మనం ఉన్నాం, ఇక్కడ నుంచి అంతా ఫ్యూచరే కదా. అయితే ఇక్కడ వరకు కానీ ఆ ప్లాంట్ అనేది ఇక్కడ వరకు వచ్చింది, ఇప్పుడు ఇక్కడ వరకు రాలేదు. ఇప్పుడు ఇక్కడ మనం ఉన్నాము, అవునా? ఇక్కడ వరకు అది బాగా దాట్ విల్ హ్యావ్ గ్రోన్ అంటే V3 మంచిగా అది పెరుగుతుంది, నాటుకుంటుంది అని అనుకోవడం మాత్రమే. కాబట్టి పర్సెప్షన్, ఊహించుకోవడం మాత్రమే. అది అవుతుందా కాదా, లెటస్ నెక్స్ట్ మంత్ let the time decide about that thing. Okay, అంటే ఇది ఊహించండి. The rose plant will have grown well by the next month. ఇప్పుడైతే చిగురించడం లేదు కానీ నెక్స్ట్ మంత్ వరకు అది చాలా బాగా అవుతుందేమో అని అనుకుందాం. అదేవిధంగా వరు విల్ హ్యావ్ ఫినిష్ హిస్ ఎగ్జామ్స్ బై మండే. మా మనవాడు ఎగ్జామ్స్ రాస్తున్నాడు, మండే వరకు మనకి ఎగ్జామ్స్ అయిపోతాయి కంప్లీట్గా. ఇది ఖచ్చితంగా ఇది ప్లాన్ యాక్షన్, ఇది నిజంగా కూడా జరుగుతుంది, అవునా కదా? వరు విల్ హ్యావ్ ఫినిష్డ్, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3. మనకు అందరూ తెలిసే హ్యావ్తో పాటు ఏముంటుంది? V3. హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ అనేది పర్ఫెక్ట్లో యూజ్ చేసేటువంటి హెల్పింగ్ వర్క్. దీంతో పాటు ఎప్పుడైనా V3 ఉండాలి. వరు విల్ హ్యావ్ ఫినిష్డ్ హిస్ ఎగ్జామ్స్ బై మండే కానివ్వండి, బై మార్చ్ కానివ్వండి, బై మే కానివ్వండి. ఇప్పుడు ఒకవేళ మీరు TTC చేస్తున్నారు, B.Ed ట్రైనింగ్ చేస్తున్నారు, MBA చేస్తున్నారు, యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ ప్రాజెక్ట్ వర్క్, యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ B.Ed ట్రైనింగ్, యూ విల్ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ టీచర్ ట్రైనింగ్ క్లాసెస్ ఆర్ ప్రాజెక్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి బై మే. ఇది మార్చునే ఉన్నాయి, ఇంకా కాలే, తింపుతానే ఉన్నారు. ప్రాజెక్ట్ వర్క్ అని, ఆ వర్క్ అని, ఈ వర్క్ అని, లాట్ ఆఫ్ వర్క్ వీ హ్యావ్ టు డూ. బై నెక్స్ట్ మంత్ ఆర్ బై మార్చ్ ఆర్ బై ఏప్రిల్, బై మే we will have finished, we will have completed our training classes. Did you understand? ఇంకా మీ కంప్లీట్ కాలే, ఇంకొక నెల, ఇంకొక 2 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, ఓకేనా? బై నెక్స్ట్ మార్చ్, ఇంకొక 1 వీక్ ఉంది. యూకేజీ చదివే అబ్బాయి యూకేజీ ఖాళీ అనుకుందాం, ఓకేనా? బై మార్చ్ 30th మై సన్ విల్ హ్యావ్ ఫినిష్డ్ or my son will have completed his UKG 5th class or whatever it may be. అవునా? నెక్స్ట్ ఏప్రిల్లోనే న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. లేకపోతే కొన్ని స్కూళ్ళల్లో జూన్లో న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, కొన్ని స్కూల్లో ఏప్రిల్లో ఈ అకాడమిక్ ఇయర్ ఫినిష్ అయిపోతుంది, అవునా? బై ఏప్రిల్ he will have finished his 3rd class. అలా ఫ్యూచర్లో పర్ఫెక్ట్గా కంప్లీట్ అయ్యేటువంటిది ఫ్యూచర్ పర్ఫెక్ట్. దే విల్ హ్యావ్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ బై నెక్స్ట్ ఇయర్. వాళ్ళకి ఇప్పుడు చాలా ఘోరమైన పరిస్థితిలో ఉండదు, అవునా? ఎప్పుడు ఒకే రకంగా ఉండదు కదా, ఇప్పుడు చాలా దే ఆర్ వర్కింగ్ హార్డ్. ఓకే, దే ఆర్ వర్కింగ్ హార్డ్. సో మనం అనుకుందాం దే విల్ హ్యావ్ ఎర్న్ సంపాదించడం. దే విల్ హ్యావ్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ బై నెక్స్ట్ ఇయర్ ఆర్ విత్ ఇన్ 2 years, విత్ ఇన్ 3 years. ఓకేనా? ఇక్కడ బై నెక్స్ట్ ఇయర్ రాయొచ్చు, లేకపోతే విత్ ఇన్ షార్ట్ పీరియడ్, విత్ ఇన్ 2 years, విత్ ఇన్ 1 year, విత్ ఇన్ షార్ట్ పీరియడ్. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు కాబట్టి మనం ఊహించుకుందాం వాళ్ళు చాలా డబ్బులు సంపాదించగలుగుతారు ఏమో, తెలియదు కదా. యాజ్ దే ఆర్ వర్కింగ్ హార్డ్ దే విల్ హ్యావ్ ఎర్న్ లాట్ ఆఫ్ మనీ. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ విత్, దిస్ ఇస్ సబ్జెక్ట్. సో మీరు గమనించింది ఇక్కడ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నా, ప్లూరల్ ఉన్నా, ఏది ఉన్నా విల్ హ్యాజ్ రాదు. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఒకవేళ హీ షీ ఉన్నాడు అనుకోండి, ఈ వరు అంటే థర్డ్ పర్సన్ సింగులరే కదా.
రోజ్ అంటే థర్డ్ పర్సన్ సింగులరే కదా. థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నా అక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కదా, మరి ఎందుకు హ్యావ్ వస్తుంది? హ్యాజ్ ఏ రావాలా అని లేదు. ఏదున్నా ఫ్యూచర్ పర్ఫెక్ట్లో విల్ హ్యావ్, షాల్ హ్యావ్, ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ వరు విల్ హ్యావ్, యూ విల్ హ్యావ్ లెర్న్ లాట్ ఆఫ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ ఇయర్. అవునా, యూ హ్యావ్ స్టార్టెడ్ టు లెర్న్ గ్రామర్ or by next year or within few months or by the within few years or whatever it may be. Okay, within few days, within few months, within few weeks. Okay, so you will have learned lot of English grammar, lot of English. Okay, you will have learned lot of English or lot of communication skills, lot of skills by the next year or by next week, within a short period, within 2 years, within 1 month. Is it future action? Yes, this is future perfect. This is future action, but this future perfect. Future లో పర్ఫెక్ట్ గా కాబోతుంది. రాబోయే రోజుల్లో పర్ఫెక్ట్ గా మీరు నేర్చుకోబోతున్నారు అవునా కదా. ఎస్, యూ విల్ హ్యావ్ లెర్న్డ్, యూ విల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. యూ విల్ హ్యావ్ లెర్న్డ్ లాట్స్ ఆఫ్ ఇంగ్లీష్ బై నెక్స్ట్ ఇయర్. ఓకే, అన్నిట్లో విల్ హ్యావ్ ఏ రాయండి కానీ షాల్ హ్యావ్ రాయకండి. యూ షాల్ హ్యావ్ అనేది వేరే భావన వస్తుంది, యూ విల్ హ్యావ్ అనేది వేరే భావన వస్తుంది. కాబట్టి అన్నిట్లో విల్లే రాయండి. ఓకేనా, యూ విల్ హ్యావ్ లెర్న్ ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఓకేనా, యువర్ కిడ్స్ విల్ హ్యావ్ ఫినిష్డ్ దేర్ ఇన్కంప్లీట్ నోట్స్ బై ఫ్రైడే. మీ పిల్లలకి అన్ని నోట్స్ ఇన్కంప్లీట్ ఉన్నాయి. మీ టీచర్ వాళ్ళ క్లాస్ టీచర్ నోట్బుక్ ఇచ్చేసింది, ఇది కంప్లీట్ చేసేయండి అమ్మా అన్నది. అవునా, మీరు ఊరికి వెళ్ళారు, ఏమి నోట్స్ కంప్లీట్, అన్ని ఇన్కంప్లీట్. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఫ్యూచర్? షీ గేవ్ ద నోట్స్ టుడే she gave, or yesterday she gave. Let us imagine that yesterday the teacher has given the notes, or today she gave. Your kids will have completed. Your kids, plural, subject plus will have plus V3. Your kids will have completed their incomplete notes by Monday or by this week. Okay, or by Sunday or whatever it may be. అర్థమైందా? అంటే ఒక ఖచ్చితంగా ఇట్ ఈస్ యూస్ టు ఎక్స్ప్రెస్ యాన్ యాక్షన్ దట్ విల్ ఆల్రెడీ హ్యాపెన్. దాట్ హ్యాపెన్ కాదు, దాట్ విల్ అంటే ఒక పని ఈ పని జరగకముందు, ఇది రాకముందే ఇది అయిపోతుంది కదా. ఈ ఫ్రైడే రాకముందే మీ పిల్లలు ఒక వర్క్ ఇన్కంప్లీట్ నోట్స్ కంప్లీట్ చేసేస్తారు అని మనం అనుకుందాం. ఓకేనా, ఇది ఆల్రెడీ అయిపోతుంది, ఇది రాకముందు ఇది ఆల్రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక రోజ్ ప్లాంట్ మనం పెట్టామా, బై నెక్స్ట్ మంత్ వరకు ఇది ఖచ్చితంగా చక్కగా పెరిగిపోతుంది అని ఆల్రెడీ అయిపోతుంది, ఇది రాకముందు అని అనుకోవడం. అవును కదా, అంటే ఒక సమయం వచ్చేంత వరకు ఇంకో పని జరిగిపోతుంది అని ఊహించుకోవడం మాత్రమే. ఇప్పుడు ఇది పాజిటివ్ లో, ద రోజ్ ప్లాంట్ విల్ హ్యావ్ గ్రోన్ వెల్ బై నెక్స్ట్ మంత్. దీని నెగిటివ్ లో will not have. ఓకేనా, పాజిటివ్ అది. ఓకే, నెగిటివ్ లో the rose plant will not have grown well by the next month or whatever, next week or whatever it may be. Okay, the rose plant will not have grown well by the next month. Okay, this is the negative. What is the interrogative? Interrogative lo idi teltadi, idi tostadi. Avuna kada, will the rose plant not undadu vara. Nenu what interrogative annanu. Avuna, negative interrogative aithenemo not vastadi. Avuna, yes. Will the rose plant have grown well by the next month? This is question mark because it's a interrogative. Will the rose plant have grown well? Will the rose, ఎప్పుడైనా స్టార్టింగ్ లో హెల్పింగ్ వర్బ్స్ ఉన్నవి అంటే అది క్వశ్చనింగ్. అవునా, will the rose plant will have grown well by the next month, by the next week,
ఓకేనా? ఇది పాజిటివ్, ఇది నెగటివ్, ఇది ఇంట్రాగేటివ్, పాజిటివ్. ఓకేనా? దెన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేమో సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3. ఓకేనా? ఫ్యూచర్ ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఓకేనా? సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ V3. దాని నెక్స్ట్ కంటిన్యూషన్ లో దాని రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో సబ్జెక్ట్ ప్లస్ V1. సబ్జెక్ట్ ప్లస్ V1 ఉందా? ఎస్. బై ఫ్రైడే సబ్జెక్ట్ ప్లస్ V1 వస్తుంది. ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐ విల్ హ్యావ్ కాంట్రాక్షన్స్ ఏమి ఇక్కడ? కాంట్రాక్షన్స్. ఐ విల్ హ్యావ్ కి ఐ ప్లస్ విల్ ఏమవుతుంది? ఐ విల్ అనద్దు. ఐ హ్యావ్. హీ విల్ హ్యావ్ he'll have, she'll have, they'll have. Will plus not won't. Shall plus not shall. Okay? Shall plus not shall into కాదు. Shall. Okay? The rose plant. ఇది ఇక్కడ ఇది పాజిటివ్. The rose plant will have grown. అవునా? The rose plant will have grown is positive. నెగిటివ్ వచ్చేసరికి the rose plant will not అని రావచ్చు. కాంట్రాక్షన్స్ ఏమున్నాయి ఇక్కడ? will plus not won't. The rose plant won't have grown well by the next month. అవునా? ఇదేమో ఇంటరాగేటివ్. మరి నెగిటివ్ ఇంటరాగేటివ్ ఏమవుతుంది? ఈ won't అనేది స్టార్టింగ్ వస్తుంది. అవునా? won't the rose plant have grown well by the next month. This is interrogative negative.